ఒక భక్తుడు తన యొక్క జీవితంలో ఏం కోరుకుంటాడు? దేవుని చేత మెప్పు పొందాడు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందాడు. దేవుని యొక్క ఏర్పాటు పొంది ఉన్న భక్తుడైన దావీదు తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము అన్నాడు. నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా అన్నాడు. అనగా దేవుని సన్నిధి విలువ తెలిసి దేవుని యొక్క సముఖములో బ్రతుకుట ఎంత శ్రేయస్కరమైందో, ఎంత ఘనమైందో, ఎంత మేలైందో దేవునితో ఉన్న చక్కని అనుబంధాన్ని కలిగిన దావీదు మహారాజు, అతను విశ్వాసిగా చిన్న వయసు నుంచి కూడా ప్రభువు పక్షముగా ప్రభు కార్యాల్లో పౌరుషం కలిగి తాను ఒక స్థితికి వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతతో వేడుకుంటూ ఉన్న అనుభవం. తండ్రి, నా కుటుంబమును నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండునట్లుగా ఆశీర్వదించమంటున్నాడు. ఈ రోజున ఒకసారి మీరు చూడండి, తల్లి ప్రార్థనకి వెళ్తే పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఫ్రెండ్స్ తోటి తిరుగుతారు. మరి భర్త తనొక చోట, పిల్లలు మరి ఒక చోట. దేవుని యొక్క శ్రేష్టమైన నామములో నేను, నా బిడ్డలు, నా కుటుంబం అంతా కూడా ప్రభు కొరకు ఉండాలి అని అలాంటి తల్లిదండ్రులు లేకపోవటం కూడా చాలా బాధాకరమే. ఎందుకంటే ఇంకా కుటుంబాలకు ఆశీర్వాదం ఏముంటుందండి? యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామంటాడు. నిజముగా కుటుంబములతో దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుట అనేది పరలోకపు ఆశీర్వాదం కాదా? పరలోకపు తండ్రి ఈ లోకమందు మనకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించే ఈ యొక్క ఆశీర్వాదం ఏంటంటే, ఎల్లప్పుడూ సత్యమైన దేవుని యొక్క సముఖములో మన కుటుంబములతో సహా భయభక్తులు కలిగి జీవించే చక్కని విధానం. ఈ యొక్క ఆత్మ సంబంధమైన నియమ ప్రకారంగా జీవించడం అనేది గొప్ప భాగ్యం. ఈ ఆశీర్వాదాన్ని భక్తుడు కోరుకుంటున్నట్లు మనము కూడా నిత్యము ఆయన సన్నిధిలో ఉండేటట్లు కోరుకుని ప్రభువుకి ఇష్టానుసారంగా మంచి ప్రవర్తన కలిగి బ్రతుకున్నట్లుగా ప్రభువుని ప్రార్థన చేసి ఆయన కృపకు పాత్రులుగా బ్రతుకుతాం.